తమ్మళ్లపల్లి టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి ఒక కీలక వీడియో విడుదల చేశారు. ములకల చెరువు మద్యం కేసులో జయచంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే అక్రమంగా ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చారంటూ వీడియోలో తెలిపారు ఆయన. మాజీ ఎమ్మెల్యే జయశంకర్ యాదవ్పై జయచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో శంకర్ యాదవ్కి లోపాయకారి ఒప్పందం చేసుకున్నాడని, కార్యకర్తల దగ్గరే కమిషన్స్ వసూలు చేశాడని ఆరోపించారు జయచంద్రారెడ్డి. 19 నుంచి 24 వరకు ఏ రోజు ఆయన నియోజకవర్గానికి రాలేదు. ఒక్కరోజు వచ్చి అంగల్లో జరిగిన సంఘటనలో నియోజకవర్గంలో దాదాపు 70 నుంచి 75 మంది కేసులు పెట్టించుకునే స్థాయికి తీసుకొచ్చి తనకు మాత్రము తన వెనక ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చిన తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులు మీరే చూసుకోండి. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులను కాపాడుకొని ఎవరి మీద కేసులు లేకున్నా, ఎందుకంటే వీళ్ళ బ్లడ్ కాంగ్రెస్ బ్లడ్. పెద్దిరి రామచంద్రారెడ్డి గారితో ఈ శంకర్ యాదవ్కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏ కేసు పెట్టించుకోవాలా, ఏ కేసులు పాల్గొల, నియోజకవర్గం వైపు చూడాల. అంతేకాదు ఇంకొకటి కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలా, లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ కనీసం బీఫామ్స్ కూడా ఇలా. అంటే ఏంది, ఎవరు కోవర్టు, ఎవరు లోపాకారం ఒప్పందం. ఆయన ఇంటి కింద ఇష్టానికి తీసి రోజుకు 200 లోన్లు పిఎల్ఆర్ఓలు అమ్ముకుంటే దానికి నో రెస్పాన్స్. ఆ రోజు నువ్వు ఇన్ఛార్జ్, ఈరోజు మళ్ళా ఇన్ఛార్జ్ కావాలని యామోహం పెట్టుకొని పోయినావు పార్టీ దగ్గరికి.